నక్షత్ర నా చీరల్ని ఐరన్ చేయమని చెర్రీకి చెప్పి చెర్రీని ఇరికించేసి ఉంటుంది. దాంతో అపూర్వ అక్కడికి వచ్చి మా ఇంట్లోనే ఉంటూ మా అన్నం తింటూ నా కూతురు నీకు ఏం ద్రోహం చేసిందని నువ్వు నా కూతురికి నరకం చూపిస్తున్నావు. మేం పెట్టే ఎంగిల్ మెతుకులు తిని మాకే ద్రోహం తలపెడుతున్నారు. అయినా నిన్ను పెంచిన వాళ్ళని అనాలి అని అపూర్వ కేపీని తిడుతూ ఉంటుంది. దాంతో కేపీకి చాలా కోపం వస్తుంది. అపూర్వ గారు, నేను నా కొడుకుని సక్రమంగా పెంచానో, వంకరగా పెంచానో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు అని కేపీ అరుస్తూ చెప్తూ ఉంటే అప్పుడే శరత్చంద్ర అక్కడికి వచ్చి నోరు ముయ్ అంటూ కేపీని తిడుతూ ఉంటాడు. మీరిద్దరూ నా ఇంటికి ద్రోహమే చేశారు. నువ్వు మీరాని పెళ్లి చేసుకున్నప్పుడు నేను శోభాచంద్ర చనిపోయిన బాధలో ఉండిపోయాను. లేకపోతే అప్పటికప్పుడే నిన్ను చంపేసి ఉండేవాణ్ణి అని శరత్చంద్ర అంటాడు. అప్పుడే భూమి అక్కడికి వచ్చి మీరు చంపేసి ఉండాల్సింది నాన్న అని అనడంతో అందరూ షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటారు. మీరు ఆ రోజే మామయ్యని చంపేసి ఉండాల్సింది. చావు భయంతోనైనా మామయ్య మీకు నిజం చెప్పేవారు. అమ్మ ప్రమాదవశాత్తు చనిపోలేదని, ఎవరో కావాలనే అమ్మని చంపేశారని అప్పుడే మీకు నిజం తెలిసి ఉండేది. మామయ్య నిజం చెప్పే ప్రయత్నం చేసి ఉండేవారు. మీకు నిజం తెలిస్తే ఈ పాటికి వాళ్ళకి శిక్ష కూడా పడి ఉండేది అని భూమి చెప్తుంటే అప్పుడు శరత్చంద్ర భూమి ముందు వచ్చి నిలబడి అమ్మని ఎవరు చంపారో నాకు తెలుసు అని చెప్పటంతో అపూర్వ చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ వణికిపోతూ చూస్తూ ఉంటుంది. ఇక భూమి ఒక్కసారిగా ఏంటి నాన్న, అమ్మని ఎవరు చంపారో నీకు తెలుసా నాన్న, చెప్పండి నాన్న, చెప్పండి నాన్న అని భూమి అడుగుతూ ఉంటే చెర్రీ కేపీ కూడా షాకింగ్గా వింటూ ఉంటారు. మరి అపూర్వనే చంపిందని గతం గుర్తుకు వచ్చి మాట్లాడుతున్నాడా, లేకుంటే ఇన్స్పెక్టర్ గాజు చూపించిన దాని ప్రకారం ఒక లేడీ చంపింది అని చెప్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.